హలో అందరికీ వెల్కమ్ టు మై డే. ఈరోజు నేను మునగాకు పప్పు వండుతున్నానండి. ముందుగా 3/4 కప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని సరిపడా వాటర్ వేసి పప్పును ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఈ లోపల మునగాకు క్లీన్ చేసుకొని వాటర్లో కడుక్కొని 2 గుప్పెళ్ళ మునగాకు ఈ పప్పులో వేసుకున్నానండి. 2 బాగా పండినటువంటి టమాటాలు మీడియం సైజువి ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి. మనకి ఈ పప్పులోకి ఈ టమాటో పులుపు సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రాగా చింతపండు అలాగా ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పు తొందరగా ఉడకడానికి 1 స్పూను ఆయిల్ వేసుకున్నానండి. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి లేదని ఆయిల్ వేసుకున్నాను. 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ కల్లుప్పు వేసి స్పూన్తో ఒకసారి కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం దీన్ని మగ్గబెట్టుకోవాలండి. ఈ మునగాకులోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. రక్తహీనత రాకుండా కాపాడుతుంది, కంటి చూపు మెరుగుపడుతుందండి. ఇందులోని కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల మన బోన్స్కి చాలా మంచిదండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మునగాకు వల్ల. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ తీసుకొని మనము పప్పును ఒకసారి మెదుపుకోవాలండి. మెదుపుకొని తాలింపు వేసుకోవటమే. ఈ తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి పొట్టు తీసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నానండి. అవి వేసుకొని 1 స్పూను పచ్చెనపప్పు, 1/2 స్పూను మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని 4 ఎండుమిరపకాయలు, 1 కరివేపాకు రబ్బ కూడా వేసుకున్నానండి. వేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకోవటమే. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఎవరైనా సరే ఈజీగా వండుకోవచ్చు. నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.